వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో 6 చనిపోయారు. ఆ 6 ఒకే తరహాలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. వివేక హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంటోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, అనుమానితులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారు. తాజాగా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అనారోగ్యంతో కడప రిమ్స్ లో చేరిన రంగన్న మృతి చెందాడు. అయితే రంగన్న మృతిపై తమకు అనుమానం ఉందంటూ ఆయన భార్య, కుమారుడు కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగన్న మృతదేహానికి పోస్ట్ మార్టం చేయిస్తున్నారు. మాకు అనుమానమే ఏమనే నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిందే కారణం. కిల్లు కొట్టారు, కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయి, కడపకు తీసుకొచ్చిరి, జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 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 7 కిల్ల విచ్చవికండి తెలుస్తుంది. వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో వివేక కేసు కీలక మలుపు తిరిగింది. వివేక హత్యలో పాల్గొన్న వారిని రంగన్న ప్రత్యక్షంగా చూశారు. ఎర్రగంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఈ హత్య చేసినట్లు రంగన్న సిబిఐ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేక హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తన్ను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు. గతంలో వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్, భారతీలను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకెళ్లిన కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో మృతి చెందారు. నారాయణ అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. వివేక కేసులో సిట్ విచారణ జరుగుతున్న టైంలోనే నారాయణ చనిపోవడం అనుమానాస్పదంగా మారింది. హైదరాబాద్ పులివెందుల ప్రయాణంలో జగన్, భారతి, అవినాష్ రెడ్డి మధ్య వివేక మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారని ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సాక్షిగా ఉన్న నారాయణను విచారించాల్సి ఉండగా ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు దారితీసింది. వివేక హత్య కేసు ప్రధాన సాక్షుల్లో మరొకరు కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన 2022 జూన్లో మృతి చెందారు. ఈయన కూడా అనారోగ్యంతో మృతి చెందాడంటూ ప్రచారం జరిగింది. వివేక హత్య కేసు దర్యాప్తు కోసం సిబిఐ బృందాలు పులివెందల్లోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే గంగాధర్ రెడ్డి మృతి చెందారు. అయితే వివేక కేసులో గంగాధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో సంచలనం రేపింది. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించామని, ఈ నేరాన్ని తనపై వేసుకోవాలని, ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారని, దానికి తాను ఒప్పుకోలేదని 2021 అక్టోబర్ 2న సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు గంగాధర్ రెడ్డి. ఇక వివేక కేసులో అనుమానితుడుగా ఉన్న మరో వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి. ఆయన 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పురుగుల మందు తాగి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. సిబిఐ విచారణ కంటే ముందు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఈ కేసులో కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో శ్రీనివాసులు రెడ్డి చనిపోయారు. వైసీపీ హయాంలో తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ శ్రీనివాస్ రెడ్డి మృతదేహంలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. అయితే పోలీసులు దీనిపై విచారణ చేపట్టకుండానే కేసు మూసేశారు. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా ఉన్నారు. వివేకాది హత్యేనని అభిషేక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. వివేక మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి హత్యగా భావించానంటూ 2021 ఆగస్టులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. కానీ అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డే వివేక గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. డాక్టర్ అయిన అభిషేక్ రెడ్డి ఈ వాంగ్మూలం ఇచ్చిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు.
పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. దీనిపైన అనేక అనుమానాలున్నాయి. ఇక వైఎస్ భారతి తండ్రి జగన్ మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేక హత్య కుట్ర గురించి గంగిరెడ్డికి తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టినట్టు ఆరోపణలున్నాయి. వివేక హత్య తరువాత నిందితులు గంగిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతి అనుమానాస్పదంగానే మిగిలింది. 2019 మార్చి 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మరణాలన్నిటిపైన సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.